మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 20వ తేదీ శనివారం తిథి నాడు కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? ఈ రోజున అత్యంత కీలక పరిణామం మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. నిస్సందేహంగా ఈ మాటను వినండి. ఈ రోజున లేకపోతే చాలా వరకు కూడా నష్టపోతారు. ఈ రోజున మీకు తెలియబోయే ఆ యొక్క విషయం ఏమిటో మీకు తెలుసా? మీ శత్రువు ఎవరో ఈ రోజున తెలుసుకోబోతున్నారు. వారి గురించిన సమాచారం మీ చెవిన పడుతుంది. ఈ యొక్క సమాచారం విన్న దగ్గర నుంచి మీ మనసులో ఉండదు. నమ్మక ద్రోహం అనే చెప్పాలి. మిమ్మల్ని వీరు మోసం చేస్తున్నారు. ఈ విషయం ఈ రోజున మీకు తేట తెల్లమవుతుంది. అవగతమైన ఈ విషయం మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక వేదనకు గురి చేస్తుంది. ఇందులో సందేహమే లేదు. దైవ బలం ఉండబట్టే, భగవంతుని అనుగ్రహం ఉండబట్టే ఈ రోజున ఈ విషయం మీకు తెలుస్తుంది. ఇది జ్యోతిష పండితుల మాట. ఇకనైనా జాగ్రత్త వహించాలి కుంభరాశి వారి జాతకులు. శత్రువులు ఎవరో తెలుసుకున్నారు కావున మీరు ఏమిటంటే గనక ఈ రోజున ఏ కార్యమైనా అప్రమత్తంగా ఉండండి. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలకు కారణమైన వారు ఎవరో ఈ రోజున తెలుసుకోబోతూ ఉన్నారు. అయితే ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ధనపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేకపోతే గనక ఏ ఇతరమైన సమస్యలకు అయినా కూడా మీరు గురి అవుతున్నారు అంటే గనక రాబోతున్న అలాగే వచ్చినటువంటి ఇబ్బందులకు కూడా గల కారణము మీకు గతంలో కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో కావచ్చు ఈ శత్రువుల వలనే కలగబోతుంది. ఆ శత్రువులు ఎవరో మీరు ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో అలాగే తెలుస్తుంది కూడాను. మీ యొక్క ప్రయత్నం ఫలవంతం కావడానికి గల కారణము భగవంతుని అనుగ్రహము. ఇప్పటి వరకు కూడాను ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పనులు మొదలుపెట్టి పూర్తి కాక, లేకపోతే మందకొడిగా సాగుతో, లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోవడానికి ఎవరో మీ మీద ఎత్తులు పన్నారు అని తెలుసును. కానీ వారు ఎవరో గ్రహించలేకపోతున్నారు. మీ కంటికి ఉన్నటువంటి అడ్డు పొరలు ఈ రోజున తొలగిపోతాయి. అందరినీ గుడ్డిగా నమ్మే కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున మీ శత్రువులు ఎవరో తేట తెల్లమైపోతుంది. తత్ఫలితంగా మీరు చాలా వరకు కూడా వేదనకు గురి కావాల్సి వస్తుంది. శత్రువులు అంటే ఎక్కడో ఉండరండి, మీ చుట్టుపక్కలే ఉంటారో. మీరు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారో. ఎందుకంటే అందరూ నా వారే అని అనుకునే తత్వము జన్మతః వచ్చింది కుంభరాశి జాతకులకు. ఈ రోజున మీ అంచనాలు తలక్రిందులైపోతాయి. ఎవరైతే మీరు ఇష్టం అనుకుంటారో, ఎవరినైతే మనసుకి దగ్గరగా తీసుకుంటారో వారే మీ మీద ఎన్నో కుయుక్తులు పన్నారు అనే విషయం ఈ రోజున తేట తెల్లమవుతుంది. ఈ విషయం మిమ్మల్ని చాలా వరకు కూడాను కలచి వేస్తుంది. ఎన్నో అనుకుంటామో, ఎన్నెన్నో చేస్తామో, కానీ కాళ్లు పట్టుకుని కిందకి లాగేసేవారు మీ మనసుకు నచ్చిన వారు అయితే గనక ఆ యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఇటువంటి చిత్ర విచిత్ర పరిస్థితి ఈ రోజున కుంభరాశి జాతకులు పొందుకోబోతున్నారు. ఏది జరిగినా మన మంచికే. ఈ విషయాన్ని తెలుసుకోండి. నమ్మక ద్రోహం చేశారు అని మానసికంగా మీ యొక్క స్థైర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఈ రోజున. అయితే మీ యొక్క శత్రువులు ఎవరో కాదండి, మీ కుటుంబంలో ఉన్నవారే. మీ బావ కావచ్చు, బామ్మర్ది కావచ్చు, అంటే మీ తోడబుట్టిన సహోదరి యొక్క భర్త. ఆ రూపంలోనే మిమ్మల్ని శత్రువు వెంటాడుతూ ఉన్నారు. వారు కావాలని మీకు చెడు, కీడు అనేది తలంచడం లేదండి. డబ్బు ఏదైనా చేయిస్తుంది. లోకం డబ్బుకు దాసోహం.
కనుకనే ఈ విధంగా జరిగింది. వారు కావాలని మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బందుల పాలు చేయలేదండి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు ముందుకు వెళ్ళడానికి అనేక రకాల ఆలోచనలు చేసి ఉంటారు. అయితే మీరు చేసిన తప్పిదం ఇక్కడే జరిగింది. మీ యొక్క ఆలోచనలో బావా బామ్మర్దికి చెప్పుకొని ఉంటారు. వారు మీ మంచి కోరతారని, బావా బామ్మర్దులు బ్రతుకు కోరతారని మీరు అనుకుని ఉంటారు. తోడబుట్టిన వారు అంటే ఈ రాశి జాతకులకు ఎంతో ప్రేమ. మరి అలాంటిది వారి యొక్క భర్త అంటే ఇంకెంత ప్రేమ ఉంటుంది. వారిని గుడ్డిగా నమ్మే ఉంటారు. వారి యొక్క సలహా తీసుకునే ఉంటారు. ఈ యొక్క సలహాలు తీసుకోవడమే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది. మీరు అసలే ఉన్నతవంతంగా ఉంటున్నారు. అది చూసి వారు ఓర్వలేకపోతున్నారు. ఇంకాస్త ముందు ఆలోచన చేసి జీవితంలో స్థిరపడ్డానికి మీరు తీసుకున్న ఆలోచనలు ఇంకా బ్రహ్మాండవంతంగా ఉంటాయని వారికి తెలుసును. మీ యొక్క ఆలోచనలు బాగున్నాయని, వ్యాపారంలో ఆ యొక్క ఆలోచనలు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాయి. లేకపోతే ఉద్యోగంలో మీరు ఇచ్చే సలహా సూచనలు పై అధికారులు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తారు. మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం అడుగులు పడే విషయం గురించి వారితో డిస్కస్ చేసి ఉంటారు. ఈ యొక్క ప్రయత్నాలు వారు ప్రత్యక్షంగా మిమ్మల్ని చాలా వరకు కూడాను ప్రోత్సహిస్తారు. మీరు చేసింది బాగుంది అని, మీ ఆలోచన బాగుంది అని చెప్పి మిమ్మల్ని చాలా ఉత్సాహానికి గురి చేస్తారు. కానీ పరోక్షంగా మీ వెనకే ఉండి మీ యొక్క ఆలోచనలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. వ్యాపార మార్గంలో ఉన్న కుంభరాశి వారి జాతకులు మీ యొక్క ఆలోచనలు బాగున్నా, ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మీకు ధనం కావాలి. ఆ ధనం మీ దగ్గరకు రాకుండా ఉండడం కోసం, లేదా ధనం ఉన్నా కూడాను తీవ్రంగా మీరు ఖర్చులు పెట్టే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ధనం అనేది ఖర్చయిపోతుంది. ఇక మీ ఆలోచన ముందుకు సాగదు. ఇదే వారి ఆలోచన. ఈ యొక్క ఆలోచన ఈ రోజున మీకు అవగతం అవుతుంది. ఉద్యోగంలో మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు అంటూ వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగతీశారు. ఆ యొక్క తప్పు ఆలోచనలు అని మీరు అనుకుని ఆ యొక్క ఆలోచనలను ఏమాత్రము కూడా పట్టించుకుని ఉండరు. కానీ ఇదంతా చేసింది వారే అనే విషయం ఈ రోజున మీకు తేటతెల్లమవుతుంది. వారు వేరే వారితో చెబుతూ ఉండగా వినడమో, లేకపోతే గనక వారే మీకు ద్రోహం చేశారని వేరొకరు వచ్చి సాక్ష్యాధారాలతో నిరూపించడం, ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు వారు కార్యరూపం దాల్చి వేరొక వ్యాపారాన్ని పెట్టి ఉన్నతి పొందుకున్నారు అనే విషయం ఈ రోజున మీకు అర్థమవుతుంది. అయితే మీరు శత్రువులు ఎవరో తెలుసుకున్నారు గనక వారితో తగులాడ్డం లాంటివి చేయొద్దు. ఇలా చేస్తే గనక బంధాలకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. బంధ విచ్ఛిన్నం జరుగుతుంది. మన వారే కావున మీరు చాలా వరకు కూడా ఆచితూచి వ్యవహరించండి. ఓర్పుగా ఉండండి. సంయమనంతో ఉండండి. సహనాన్ని పాటించండి. విన్న వెంటనే తగాదాలకు పూనుకోవడం లాంటి పనులు అస్సలు చెయ్యొద్దు. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. గుండె పగిలే నిజం తెలిసినా కూడాను మీ యొక్క ఓర్పుతో మాత్రమే ఈ యొక్క సమస్య నుంచి బయటపడండి. వీలైతే వారి యొక్క తప్పుని వారికి తెలియచెప్పే ప్రయత్నం చేయండి. ఆ దిశగా అడుగులు ముందుకు వేయండి తప్పితే కోపంతో ఏమీ చెయ్యలేమో, ఆవేశంతో ఏమీ చెయ్యలేమో. ఇక నుంచి అయినా మీ యొక్క నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులతోనే పంచుకోండి. కన్న తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకోండి. లేకపోతే గనక జీవిత భాగస్వామి యొక్క సలహాను ఆచరణలో పెట్టండి. అంతేకాని మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఎంత అయిన వారు అయినా ఆలకించే ప్రయత్నం చేయొద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, జూలై మాసంలో 20వ తేదీ శనివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎవరు మీ శత్రువో ఈ రోజున అర్థమవుతుంది. ఈ విషయంలో మాత్రం ఈ రోజున చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.